అవును, అసలు ప్రతాప్ వస్తాడంటావా? మేము నిర్వహించిన రెక్కీ మెసేజ్ ప్రకారం ప్రతాప్ వాళ్ళ ఆవిడ పాస్పోర్ట్ మీద సెకండ్ సెటప్ ని ఫారెన్ తీసుకెళ్తాడని తెలిసింది. ఆవిడకి పాస్పోర్ట్ లేదా? ఉంది. ఆవిడ మొదటి భర్తను మొదటి రాత్రే చంపేసింది. ఆ కేసు ఇప్పుడు ఇంకా కోర్టులో ఉంది, అందుకని వీసా రాదు. అదిగో ప్రతాప్ మనుషులు వచ్చేస్తున్నారు. అదిగో ఆ బండి దిగెళ్తుందే, ఆవిడే ప్రతాప్ భార్య. వెళ్ళొస్తా. జాగ్రత్తండి. అబ్బా ఇప్పటికి 100 సార్లు చెప్పాం. సరే చలిలో అది తిరగండి, ఆరోగ్యం జాగ్రత్త. సో స్వీట్. వెచ్చగా ఏసీ రూమ్ లోనే ఉంటా. మరి వెళ్ళరానా? సరే బాయ్. బాయ్ స్వీట్. జాగ్రత్త అండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, Yes? మీరు శ్రీమతి ప్రతాప్ కదా? అవును. మీ పేరు బోర్డింగ్ పాస్ లో ఎంటర్ అయింది. అనౌన్స్మెంట్ కూడా చేశారు. మీరు ఇక్కడేం చేస్తున్నారు? నువ్వెవరు? మీరు ఎక్కిపోయే ఫ్లైట్ కి ఎయిర్ హోస్టెస్ నేనే. ఆయన నన్ను కూడా అబ్రాడ్ తీసుకెళ్తున్నానని చెప్పలేదే. వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. మీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇలా చేస్తుంటారు. థ్యాంక్ యూ. వారం రోజులు ఉందా? ఇంకా 2 రోజులు ఎక్కువ ఉందామండి. ఓకే. మీరు ఆవిడ పేరు ఆవిడ అంటే పెళ్ళ పేరే మర్చిపోయారా? ఓహో, అక్కడ ఏసీ రూమ్ లో కూడా వెచ్చగా ఉంటా అన్నారు. దీంతోనేనా? ఏమే, నీకు నా మొగుడే కాల్సి వచ్చాడా? నీకే కదే, నాకు మొగుడే. కోసి కారం పెట్టేస్తా. కారం పెట్టి కోసేస్తాను. ఏంటి నాకేదో ఏం చూస్తున్నావా? ఏమైనా చేయబోయా సార్? నేను మేనేజ్ చేస్తాను కదా. అయినా వదిన ఇంత లోకల్ గా బిహేవ్ చేస్తా అనుకోలేదన్నా. లోకల్ గా బిహేవ్ చేసేది. రోజు నా పక్కన పడుకుంటే కదరా నేను లోకలా నాన్ లోకలా అని తెలిసేది. నువ్వు ఇంటికి రారా, నీ పని చెప్తాను. ప్రతాప్ అరెస్ట్ చేయాలి. ఎవరాదే? ఇక్కడ రౌడీజం పనికిరాదు. జనాలందరూ మనల్నే చూస్తున్నారు. మీడియా ఆల్రెడీ కవర్ చేసేసింది. ఈ టైంలో మినిస్టర్ కూడా ఏం చేయలేడు. మీరు దయచేసి పోలీస్ స్టేషన్కి రండి. నమస్తే అన్నా. రోజు రోజుకి మీడియా కూడా ఎక్కువైపోతుంది. ఒక్కొక్కరిని ఏడ్చేయాలన్నా. మన కత్తుల కన్నా వాళ్ళ కెమెరాలకే పవర్ ఎక్కువ. అదేంటో మనం షూట్ చేస్తే కేసు అవుద్ది, వాళ్ళు షూట్ చేస్తే న్యూస్ అవుద్ది. అసలు ఇదంతా ఎలా జరిగిందన్నా? అంతా వీడి వల్లే. రా అన్నారా, చెప్పానుగా ఎదవనని. ఎలా రప్పించానో చూసావా? నీకేం బ్యాక్గ్రౌండ్ ఉందనరా? ఏం చూసుకుంటారా ఇంత రెచ్చిపోతున్నావు? బ్యాక్గ్రౌండ్ కాదన్నా, బ్యాక్ బోన్ నమ్ముకుని వచ్చినోడిని. నిన్ను వదలనరా. నాది సేమ్ డైలాగ్ అన్నా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ లాయర్ గారు. ఇతని పేరు దేవ్ అలియాస్ జయదేవ్, రేచర్ల బంగారయ్య కాలేజ్ స్టూడెంట్. ఇవిగోండి పేరు పేపర్. ఇతను దేవ్ కాదు. నిరూపించగలరా? గాలిగడు మళ్ళీ ఏదో ఆట మొదలెట్టాడు. అసలు నువ్వు స్టూడెంట్ లో ఉన్నావురా? ఏ నీ చేతుల్లో అన్యాయంగా దెబ్బలు తింటున్నప్పుడు నువ్వు పోలీసువా కావా అని అతను ఏమైనా అడిగాడా? రాబాబు. గెలిచాను అనుకుంటున్నావా? ఓడిపోతానన్న భయం నీకు స్టార్ట్ అయిందన్నా. దేవ్, జయదేవ్ ద స్టూడెంట్. వాడు దేవేంట్రా? మన చేతులతో మనమే కాల్చి చంపాం కదా. చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. దానికంత టెన్షన్ ఎందుకు బావా? వాడు దేవు కాదు, కాళిదాసుని ప్రూవ్ చేద్దాం. ప్రాబ్లం సాల్వ్. మరి దేవేమయ్యాడంటే ఏం చెప్తాడు? చదువుకోరంటే టీవీ చూస్తున్నావా? పైగా నిద్రపోతున్నట్టు యాక్టింగ్ ఒకటి. సారీ డాడీ. రే కాళీ, నేను చదువుకోమనేది నీ భవిష్యత్తు కోసం కాదురా. ఒక మంచి పౌరుడుగా ఈ సొసైటీకి ఆదర్శంగా నిలబడతావని. ఏం ఆలోచిస్తున్నావు బాబు? నీ ప్రాణాలు కాపాడడానికే దేవు పేరుతో నిన్ను బయటకు తీసుకొచ్చాం. నా మాట విని నువ్వు మీ ఊరు వెళ్ళిపో. జడ్జి గారు ఇచ్చిన వాయిదా ప్రకారం కోర్టులో స్టే ఎప్పటిలోగా తీసుకోవాలి. నాకు అన్యాయం చేసిన వాళ్ళని క్షమించి వదిలేయడానికి నేనేం మహాత్ముడిని కాదు, సగటు మనిషిని. ఈ కాలేజ్ మీకే దక్కాలన్న దేవ్ కోరిక నేను తీరుస్తాను. దానికి మీ సపోర్ట్ కావాలి. చెప్పండి సార్,
లాస్ట్ డేట్ ఎప్పుడు? రేపే. లేకపోతే ఈ ప్రాపర్టీకి అజయ్ ఓనర్ అవుతాడు. ఓ మంచి పని కోసం నువ్వు పోరాడతానంటే మా అండ నీకెప్పుడు ఉంటుంది. మినిస్టర్ లైన్ లో దొరికాడా? మినిస్టర్ గారు బంగారు ట్రస్ట్ వాళ్ళు చేపట్టిన భూ పంపిణీ కార్యక్రమానికి వెళ్ళారంటనా? బంగారయ్య ట్రస్ట్ భూ పంపిణీకా? మనకు తెలియకుండా. ఆగండి, 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 ఆగండి. అంతేకాకుండా కోట్ల విలువైన ఈ భూమిని మినిస్టర్ గారి చేతుల మీదుగా పేద ప్రజలకు పంచే ముందు భూమి పూజతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మొత్తం పంచాలా? భలే వరే. మొత్తంగా ఎవరికైనా ఇస్తుందా? 10% పేదవాళ్ళకి ఇచ్చి మిగతాదంతా మీరే. మీరు కూడా పంచలేస్తారే. అప్పుడప్పుడు చేయలేదు సార్. సార్ ప్రతాప్ రావయ్యారా? సార్ ఏంటిదంతా? భూమి పంపిణీ కార్యక్రమం అయ్యా. ఇందులో 10% పేదలకి, మిగతాదంతా యాజ్ యూజువల్ గా మనం నొక్కేద్దాం. ఇది ఆల్రెడీ నొక్కేసిన ల్యాండే సార్, ఇదే. అబ్బో, ఇది వీడికి తెలియకుండా నోట్ చేయాల్సిన పంచి. ఆ రేచర్ల బంగారయ్య ట్రస్ట్ వాళ్ళు అన్నారు చూడు. రే ఏంట్రా ఈ రిజిస్ట్రేషన్? దీని గురించి మాకేం తెలియదు సార్. ఈ విషయంలో మీరు ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే మా స్టూడెంట్ లీడర్ దేవతో మాట్లాడుకోండి. అంతే కదా సార్? పదవిలోకి వచ్చాక ఎక్కడెక్కడ భూములు నొక్కేశారో మీకే ఐడియా లేదనుకుంటా. అయినా 500 కోట్ల వాల్యూ చేసే ఈ భూమిని పేదోళ్లకు పంచుతున్నావంటే నిజమైన లీడర్ నువ్వే బాబాయ్. రేయ్, నేనెవరో ఎలాంటి వాడినో తెలిసి కూడా నాతో గేమ్స్ ఆడుతున్నావా? ఎంత కొవ్వురా నీకు? దీన్నే మా ఏరియాలో బలుపు అంటారు. అయినా మనిషి అన్నాక ఆ మాత్రం బలుపు ఉండాలి బాబాయ్. చిన్నప్పటి నుంచి నా గేమ్స్ అంటే తెగ ఇంట్రెస్ట్. రేయ్, ఇవి డూప్లికేట్ డాక్యుమెంట్స్ రా. అబ్బో కనిపెట్టేశాడండి. మరి కాలేజ్ విషయంలో నువ్వు చేసిందేంటమ్మా? దొంగ డాక్యుమెంట్స్ తయారు చేయడం మీకు హాబీ ఏమో, మనకు అదే వృత్తి. ఈ ల్యాండ్ ఎవరు కొనడానికి ధైర్యం చేయరనే ఈ పంపిణీ పథకం పెట్టా. నీకు ఇంకో పంచి తెలుసా? వీళ్ళ కాలేజ్ వీళ్ళకి తిరిగిచ్చే వరకు నీ భూములు ఒక్కొక్కటి నీ చేతుల మీదుగానే పంచి పెట్టిస్తూ ఉంటా. అది నీ వల్ల కాదురా ఖాళీ. సార్, త్రిషా అనే ఆవిడ గారు వీడు దొంగతనం చేసినట్టు వాళ్ళ లాయర్ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. మిస్టర్, యువర్ అండర్ అరెస్ట్. సోన్సీ గారు, అతను ఇప్పుడు స్టూడెంట్ లీడర్. జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే స్టూడెంట్స్ చూస్తూ ఊరుకోరు. అర్థమైందిగా. అన్నట్టు ఒక చిన్న మాట మర్చిపోయా. ఏ కోర్టులో స్టే తీసుకురావడానికి వెళ్ళేప్పుడు దేవ్ని చంపేశారో అదే కోర్టులో నేను దేవ్ పేరుతో స్టే తీసుకొస్తా. ఆరోగ్యం జాగ్రత్త బాబాయ్. స్టే తెస్తాడంటావా? అబ్బే, ఇది పేలే పంచి కాదు సార్. అరెస్ట్ అయ్యాడు కదా, లీగల్ గా ప్రొసీడ్ అవడం ఇంపాసిబుల్. త్రిషాని పిలువు. ఆ రాజానగరం పిఎస్ ఎవరయ్యా? త్రిషా, త్రిషా. త్రిషా, sexy lady on the floor, keep you coming back for more. Sexy lady on the floor, keep you coming back for more. ఇదేంట్రా? వాడు త్రిషనే చెప్పాడు బావా. నేనే హీరోయిన్ త్రిష అనుకున్నా. కర్మరా బాబు. నమస్తే. నువ్వు త్రిషావా? యా, మా అక్కయ్య ఐశ్వర్యరాయ్, చెల్లి నయనతార ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. మీకు త్రిష అని ఎవరు పేరు పెట్టారు? మా సమితి వాళ్ళు. ఎలక్షన్స్ అప్పుడు నా పేరు సత్యవతి, ఎగ్జామ్స్ అప్పుడు నా పేరు సరస్వతి, ఒరిజినల్ గా నా పేరు పుష్పావతి. ఇక నా మొగుడి పేరు నా మొగుడు ఇలియానా. మీ కుటుంబ విషయాలు మాకెందుకు గాని, ఈ దేవ్ అలియా జయదేవ్ మీ కారు దొంగతనం చేశారని కేసు పెట్టారు. అవునా కాదా? అవును, పెట్టాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కారు దొంగను కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నా. ఆపండి సార్, నేను పెట్టిన కేసు అబద్ధం. నాకు అసలు కారే లేదు. ఖాళీగా నన్ను టోటల్ గా ఇరికించేశాడు. పేదలకు ఉపయోగపడే బంగారయ్య కాలేజీ మీద
కొన్ని రాబందులు రెక్కలు విప్పాయి. ఇది కోట్ర. అదే కాలేజీలో చదువుతున్న నా తమ్ముడి ద్వారా ఈ బాబు గురించి తెలుసుకున్నాను. నిజానికి ఈ రోజు ఆ కాలేజీ కేసు మీద స్టే తీసుకురావడానికి ఈ బాబు రావాల్సి ఉంటే అతన్ని చంపడానికి ప్లాన్ చేశారు. ఈ బాబుని పోలీస్ ప్రొటెక్షన్ తో కోర్టుకు రప్పించాలని నేను అబద్ధపు కేసు పెట్టాను. ఈ కాలేజీ కేసు విషయం పోలీసులకు చెబుదామంటే ఎవరిని నమ్మాలో అర్థం కాలేదు. పోనీ పొలిటీషియన్స్ కి చెబుదామంటే వాళ్ళు ఇప్పుడు ప్రజాసేవ బానేసి కులాల కుమ్ములాటలో పడి కొట్టుకు చేస్తున్నారు. న్యాయస్థానంలో క్యాస్ట్ కంటే క్యారెక్టర్ కే ఎక్కువ విలువిస్తారని మీ సాయం కోసం వచ్చాను. ఒకవేళ నేను చేసింది తప్పనిపిస్తే మీరు ఏ శిక్ష విధించాలనుకుంటే ఆ శిక్ష నాకే విధించండి. రేచర్ల బంగారయ్య ట్రస్ట్ ఆస్తులకి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టులో సబ్మిట్ చేయాల్సిందిగా ఆదేశిస్తున్నాను. ఆ ట్రస్ట్ కేసుపై స్టే విధించడం అయినది. దేవ్, జయదేవ్, ద స్టూడెంట్. లోపల జరిగింది ట్రైలర్ మాత్రమే. ఈ స్టూడెంట్స్ అంతా దేవు చావు మర్చిపోయి వీణ్ణి చూసి రెచ్చిపోతున్నారు. మళ్ళీ ఒకసారి మనమేంటో చూపించండి రా. స్టూడెంట్స్ కొడితే ఖాళీ ఊరుకోవడం కదన్నా. రాయ్, స్టూడెంట్స్ ఎవరు కొట్టమన్నారా? పెద్దనా, మేమే మీ ఇల్లు ఖాళీ చేసి నీకు ఖర్చు తగ్గించాం. నువ్వు హ్యాపీగా మీ వాళ్ళని తీసుకొని నువ్వు వచ్చిన చోటుకి వెళ్ళిపో. మీ వాడిని అర్జెంట్ గా కాలేజీ మార్పించపోయారనుకోండి, ఒక్కడు కూడా బతకడు. ఈ రోజుల్లో ఒక పిల్లాన్ని ఎల్కేజీ చదివించాలంటే మేము రక్తం చిందించాల్సి వస్తుందయ్యా. ఎవరో పుణ్యాత్ముడు కట్టించిన కాలేజీలో మేము తక్కువ ఫీజులకి మా పిల్లల్ని చదివిస్తుంటే అది కూడా చూసి ఓర్వలేకపోతున్నారు కదయ్యా. సిటీకి బతకడానికి వచ్చిన మీకే ఎంత ఉంటే ఇక్కడే పుట్టి పెరిగిన మాకెంత ఉండాలరా? చెప్పమ్మా, చెప్పు చెప్పు చెప్పు. పక్కోడి ఫ్యామిలీ మీద గొడవకెళ్లే ముందు మీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకోవాలి కదా. ఏంట్రా వాగుతున్నావు? ఉత్తి వాగుడు కాదన్నా, మీ ఇంట్లో సామాన్లు బయట పడేయాలా వద్దా అనేది నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. చూడమ్మా, మీ ఆయనకి బీపీ బాగా పెరిగిపోయినట్టుంది. కూల్చేయి. ఏమండి? లక్ష్మి, నువ్వేం కంగారు పడకే, ఒక్కొక్కరిని వచ్చి నరుకుతా కొడుకుల్ని. ఏంటండి మీరు నరికేది? మీరు 10 మందే ఉన్నారు, ఇక్కడ 100 మంది ఉన్నారు. మీలోని ఒక్కొక్కరి ఇంటికి 10 మంది వెళ్తే మన పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఎమోషనల్ సెంటిమెంట్ ఎందుకులేమ్మా. అన్నా, అర్థమైంది కదన్నా. ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళేసరికి ఏమీ జరగనట్టు ఉండాలి. ప్లీజ్ అన్నా, మా వాళ్ళని వదిలేయండి అన్నా. అన్నా ఏమైందన్నా? పర్ర అయింది. ఖాళీ, నువ్వు చెప్పినట్టే చేసాం. అంటే చేసిన పని నచ్చలేదా? నచ్చింది, కానీ ఓ భయమా? నాన్న చెల్లి గురించి ఆలోచిస్తుంటేనే. చూడు సంతోష్, మంచోడిని చూసి చెడ్డోడు భయపడచ్చు, తప్పులేదు. కానీ మనిషిని చూసి మనిషి భయపడుతున్నాడు. అందుకే సొసైటీలో ఇన్ని ప్రాబ్లమ్స్. ఇప్పుడు నువ్వు చేసిన పనికి రిజల్ట్ తెలియాలి, అంతే కదా? కాళీగాడి మాట విని స్టూడెంట్స్ అంతా ఒక్కటే ఎదురు తిరిగారన్నా. ఏం చేయలేకపోయాం అన్నా. ఆ స్టూడెంట్స్ ఇప్పుడే మా ఇంటి మీద దాడి చేశారన్నా. అన్నా, స్టూడెంట్స్ మా ఇళ్ళ మీద పడ్డారన్నా. అన్నా, ఆ స్టూడెంట్స్ మా ఇంటి మీద పడి అటాక్ చేశారన్నా. ఆ కాళీగాడు ఎక్కడున్నాడు ఎత్తకండ్రా. అన్ని రోజు రోడ్ల మీద తరిమి కొట్టాలి. నమస్కారం, నా పేరు సిఎస్ రావు. ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రముఖ యువజన నాయకుడు ప్రతాప్ గారు మన స్టూడియోకి వచ్చారు. వెల్కమ్ మిస్టర్ ప్రతాప్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. వచ్చే ఎన్నికల్లో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని తెలిసిందే, నిజమేనా? వేలాది మంది నా అభిమానులు నన్ను ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారు. వాళ్ల కోరిక తీర్చడానికి నేను రాజకీయాల్లోకి రావడం తప్పడం లేదు. మీరు మినిస్టర్ గారి శిష్యుడని, ఆయన అండతోనే రేచర్ల బంగారయ్య ట్రస్ట్ ని కబ్జా చేశారని ఆరోపణ ఉంది. అది మీ రాజకీయ భవిష్యత్తుకు మైనస్ కదా? చూడండి, రేచర్ల బంగారయ్య, మినిస్టర్ గారు ఒకప్పటి రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి ఇదంతా సహజం. ఇదంతా ప్రతిపక్షాల కుట్రండి, వాళ్ళకేం పని లేదు. అయినా ఆ బంగారయ్య ట్రస్ట్ పై కోర్టులో కేసు విచారణలో ఉన్నప్పుడు నేనేం మాట్లాడతాను?